కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే హౌస్ అరెస్ట్, రామడుగు, గంగాధర చొప్పదండి మండలాల్లో నాయకులను, కార్యకర్తలను అరెస్ట్, పోలీస్ స్టేషన్ కు తరలింపు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఆయన నివాసం బొరుగుపల్లిలో మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం కింద ఒక్కరైనా ఈ రాష్ట్రంలో మహాలక్ష్మి 2,500 రూపాయలు ఇచ్చారా? మీరు ఇచ్చినటువంటి హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా దొంగ హామీలు, అబద్దాలు చెప్పి మోసం చేసి ప్రజలను నయవంచన చేసి గెలిచి 26 మాసాలు అవుతుంది. చొప్పదండి నియోజకవర్గానికి 20 పైసలు కూడా ఇవ్వలే. మరి ఎందుకు వస్తున్నట్టు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తి చేయండి. ఆ నిర్వాసితులకు పరిహారం దమ్ముంటే నేను 250 కోట్లు పెట్టి ఓడ్ లైన్ తీసుకొచ్చి దాదాపు 30,000 ఎకరాలకు ఆయకట్టు సాగునీళ్లు ఇచ్చే విధంగా ప్రాజెక్టు తెచ్చిన, నిర్వాసితులకు పరిహారం ఇచ్చిన, మరి అదేవిధంగా పనులు కూడా ప్రారంభమైనవి. ఆ పనులను పూర్తి చేయండి. చొప్పదండి పట్టణానికి తట్టెడు మట్టి కూడా వెయ్యలే. ₹1 బిల్లు కూడా ఇవ్వలే. ఏ ముఖం పెట్టుకుని ఇవాళ రేవంత్ రెడ్డి చొప్పదండికి వస్తున్నారని అడుగుతున్నాను. కొండగట్టు అంచనా ఆలయానికి 500 కోట్లు ప్రకటించి, నీకు చిత్తశుద్ధి ఉంటే పట్టణంలో ఎలక్షన్లు ఉంటే ఊర్లకి వచ్చి డ్రామాలు చేస్తూ ఉన్నావు. ఊర్లలో ఎలక్షన్లు ఉంటే పట్టణాలలో ప్రచారాలు చేస్తున్నావు. ప్రజల సొమ్ముతోటి నువ్వు ఇవాళ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నావు. నీ అయ్య సొత్తా, నీ అబ్బ సొత్తా, ఎవరి సొత్తని ఇవాళ నువ్వు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావని ప్రశ్నిస్తున్నారు. పనులు ఇంకా జరుగుతలేవా? ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఏదో ఒకటి ఆశిస్తారు కదా. మరి నన్ను అడ్డుకున్నాడు కాదు, నేను ఎలక్షన్ ప్రచారం పోతున్నాను, నన్ను అడ్డుకోకూడదు. 4 గంటలకు 5 గంటలకు ఉంటుంది కదా. మళ్ళీ తెలంగాణ ఉద్యోగం ఎక్కడ ఉంది? యూరియా ఇస్తారా, రైతు బంధు ఇస్తారా, తులం బంగారం ఇస్తారా, ఏం చేస్తారా? అవన్నీ ఇచ్చినాక రానన్న ఇక వాళ్ళ సమాధానం ప్రచారం ఇంత భయపడుతూ రేవంత్ రెడ్డి రాజకీయాలు తెలుసు. అట్లా కాదు, ముఖ్యమంత్రి ఆయన ఇట్లా టీవీ చూసుకుంటా రాజకీయాలు తీసుకోవాలి. ఇంత భయపడుతూ ఎందుకు రాజకీయాలు చేయలేదు? నేను మాకు ఎన్నికల బిజీ ఉంది, మేము ప్రచారం చేసుకోవాలి, ఇట్లా అడ్డుకుంటే ఎట్లా చెప్పండి? ఇప్పుడు చెప్పదని వస్తాడు రేవంత్ రెడ్డి. అదే గుమ్లాపూర్ ప్రాంతంలో కాటనపల్లి, మల్లన్నపల్లె, గుమ్లాపూరు, రామడుగు, గంగాధర వాటన్నిటికీ నీళ్లు ఇచ్చేది. నేను ఎప్పుడు 250 కోట్లు పెట్టి నిధులు తెచ్చిన, పనులు ప్రారంభమైన, నిర్వాసితులకు డబ్బులు ఇచ్చినాం. పనులు చేయబట్టి శాతం అయితే లేదు. చొప్పదాంట్లో తట్టెడు మట్టెడు తీసుకుని శాతం కాకపోయాయి. ఈ నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తిగా 2 ఏళ్లలో మా నిర్వాసితులకు డబ్బులు ఇవ్వకపోయాయి. పనులు ఇంకా జరుగుతలేవా? ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఏదో ఒకటి ఆశిస్తారు కదా. మరి నన్ను అడ్డుకున్నాడు కాదు, నేను ఎలక్షన్ ప్రచారం పోతున్నాను, నన్ను అడ్డుకోకూడదు. ప్రచారంలో భాగంగా ఇవాళ చొప్పదండి నియోజకవర్గానికి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి వస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి నేను ఒకటే సవాల్ విసురుతున్నా. మీరు 23లో ఇచ్చినటువంటి దొంగ హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చిండ్రా? తులం బంగారం ఇచ్చిండ్రా? మరి అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేసిండ్రా? రైతు భరోసా 3 సార్లు ఎగబెట్టిండ్రు కదా. మరి పిల్లలు స్కూటీలు ఇస్తా అన్నారు కదా, స్కూటీలు ఏమైనాయి? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా ఏడాది లోపు. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు? మరి అదేవిధంగా మా యొక్క తులం బంగారం ఇస్తున్న మా అక్క జిల్లాలో లగ్గాలైనటువంటి మా దాదాపు 2-3 లక్షల మంది మా మహిళా చెల్లెలు ఉన్నారు. వాళ్ళకి ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చిండ్రా? 2,500 ఇస్తున్నారు కదా మహాలక్ష్మి పథకం కింద. ఒక్కరికైనా ఈ రాష్ట్రంలో మహాలక్ష్మి 2,500 ఇచ్చిండ్రా? మరి అదేవిధంగా మరి మీరు ఇచ్చినటువంటి హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా దొంగ హామీలను పెట్టి అబద్ధాలు చెప్పి మోసం చేసి నయవంచన చేసి గెలిచి 26 మాసాలు అవుతుంది, 2 సంవత్సరాల పైగా జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఇదే చొప్పదండి నియోజకవర్గానికి 26 పైసలు కూడా ఇవ్వలే. మరి ఎందుకు వస్తున్నట్టు? మీరు రేవంత్ రెడ్డి గారికి సమాధానం చెప్పాలి. ఇవాళ మా నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తి చేయండి, ఆ నిర్వాసితులకు డబ్బులు ఇవ్వండి దమ్ముంటే. నేను 250 కోట్లు పెట్టి ఓడీలను తీసుకొచ్చి దాదాపు 30,000 ఎకరాలకు ఆయకట్టు ఇచ్చే విధంగా ప్రాజెక్టు తెచ్చిన, నిర్వాసితులకు డబ్బులు ఇచ్చిన. మరి అదేవిధంగా పనులు కూడా ప్రారంభమైనాయి. ఆ పనులను పూర్తి చేయండి. చొప్పదండి పట్టణానికి తట్టెడు మట్టి కూడా తీయలే, ₹1 బిల్ల కూడా ఇయ్యలే. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఇవాళ రేవంత్ రెడ్డి చొప్పదండికి వస్తున్నారు అని అడుగుతా ఉన్నాను నేను. మా కొండగట్టు అంజన గుడికి 500 కోట్లు ప్రకటించు, నీకు చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే. ఇవాళ పట్టణంలో ఎలక్షన్ ఉంటే ఊర్లలోకి వచ్చి డ్రామాలు చేస్తా ఉన్నావు. ఇలా ఊర్లలో ఎలక్షన్లు ఉంటే పట్టణాలలో నీ ఎలక్షన్ ప్రచారాలు చేస్తున్నావు. ప్రజల సొమ్ముతోటి నువ్వు ఇలా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నావు.
నీ అయ్య సొత్తా నీ అబ్బ సొత్తా ఎవరి సొత్తాని ఇవాళ నువ్వు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. అంతేకాకుండా కేసీఆర్ గారిని పట్టుకొని ఒరే తురాయి మాట్లాడుతున్నావు. నువ్వు సన్యాసివి, ఎదవవు, దొంగవు, ఓట్ల కట్లతో దొరికిన దొంగవు. నీకు కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా బిడ్డ? నోరు జర జాగ్రత్త పెట్టుకో. నువ్వు మొన్న విదేశాలకు పోయినావు కదా, విదేశాలకు పోయి ఆ విదేశాలలో గిదే నేర్చుకున్నావా? నీకు బూతులు తప్ప ఈ తెలంగాణ ప్రజలకు ఏమైనా చేసినావా? అది సమాధానం చెప్పి. తెలంగాణ ప్రజల కోసం నేను ఎందుకు గెలిపించారు? తెలంగాణ ప్రజల కోసం మీరు ఏదైతే 420 హామీలు ఇచ్చారో ఆ 420 హామీలను నెరవేరుస్తారని నమ్మకంతో వాళ్ళు గెలిపించారు. గెలిపించిన ప్రజలకు ఏం చేయాలో ఫస్ట్ ఆలోచన చేయండి. ఈ యొక్క తప్పుడు ప్రచారాలు ఎన్నికలు అప్పుడే మీకు గుర్తొస్తారా ప్రజలు? ఎన్నికల అప్పుడే ఈ ప్రజలు గుర్తుకొస్తారా? సో ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇంకొకసారి మీ యొక్క కేసీఆర్ గురించి మాట్లాడితే ఇవాళ నీ సభలో కేసీఆర్ పేరు తీస్తే నాలుక కోసేస్తాం బిడ్డ.